ఒక దేశాన్నే అంటే దాదాపు 140 కోట్ల మంది ప్రజల్ని లెక్కించడం ఊహించుకోండి అదెంత పెద్ద పనో. ఈ మహాయజ్ఞం విజయవంతం కావాలంటే మొదటి అడుగు కరెక్ట్గా పడాలి. ఆ మొదటి అడుగే ఒక భవనం మరియు ఒక సెన్సస్ ఇల్లు మధ్య ఉన్న తేడాను సరిగ్గా అర్థం చేసుకోవడం. వినడానికి చిన్న విషయంగా అనిపించినా ఈ తేడా మన దేశ భవిష్యత్తునే ప్రభావితం చేస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. దేశ జనాభాను సరిగ్గా లెక్కించటం అనేది ఈ చిన్న తేడాతోనే మొదలవుతుంది. ఎందుకంటే ఈ లెక్కల ఆధారంగానే మనకొచ్చే ప్రభుత్వ పథకాలు, బడ్జెట్ కేటాయింపులు, మన ప్రాంతంలో వేసే రోడ్లు, కట్టే హాస్పిటల్స్ అన్నీ ఆధారపడి ఉంటాయి. అంటే ఇక్కడొక చిన్న పొరపాటు జరిగినా వనరులు తప్పుదారి పట్టినట్లే. అందుకే ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవటం చాలా చాలా ముఖ్యం. సరే, మరి ఈ మహాయజ్ఞంలో మొదటి అడుగు ఏంటి? అక్కడికే వస్తున్నాం. ఇప్పుడు మనం 2 ముఖ్యమైన పదాల గురించి తెలుసుకోపోతున్నాం: భవనం మరియు సెన్సస్ ఇల్లు. వినడానికి ఒకేలా అనిపించినా వీటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు విషయం ఉంది. భవనం అంటే సింపుల్గా మనం కంటితో చూసే గోడలు, పైకప్పు ఉన్న ఏదైనా నిర్మాణం. కానీ సెన్సస్ ఇల్లు అలా కాదు. దానికొక ప్రత్యేకమైన మెయిన్ డోర్ ఉండాలి. ఇదే ఆ స్వర్ణ సూత్రం. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే చాలు, సగం గందరగోళం తొలగిపోయినట్టే. ఈ మ్యాట్రిక్స్ చూస్తే ఈ మూడింటి మధ్య తేడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, ఒక భవనాన్ని గుర్తించేది దాని గోడలు, పైకప్పు. ఒక సెన్సస్ ఇల్లుని గుర్తించేది దాని ప్రధాన ద్వారం. ఇక ఒక కుటుంబాన్ని గుర్తించేది వాళ్లు అందరూ కలిసి పంచుకునే ఉమ్మడి వంటగది. చూశారా? ఒకటి భౌతిక నిర్మాణం, రెండోది పరిపాలనా యూనిట్, మూడోది సామాజిక యూనిట్. ఈ తేడానే మొత్తం లెక్కింపుకు ఆధారం. ఓకే, థియరీ బానే ఉంది. కానీ అసలు మజా అంతా నిజ జీవిత ఉదాహరణలలోనే ఉంటుంది కదా. పదండి, మనమిప్పుడు కొన్ని ప్రాక్టికల్ సినారియోస్ చూద్దాం. ఈ నియమాలను ఆచరణలో ఎలా పెట్టాలో పరిశీలిద్దాం. ఫస్ట్, చాలా సింపుల్ కేసులు. ఇక్కడ చూడండి, ఒక మామూలు ఇల్లు, దానికి ఒకటే మెయిన్ డోర్. సో సింపుల్. ఒక భవనం, ఒక సెన్సస్ ఇల్లు. పక్కనున్న గుడిసె కూడా అంతే. దాని ఆకారం ఎలా ఉన్నా సరే రూల్ ఒకటే. ప్రధాన ద్వారం ఒకటి కాబట్టి లెక్క కూడా ఒకటే. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. ఈ ఇళ్లకి కామన్ వాల్ ఉండొచ్చు, చూడ్డానికి ఒకేలా ఉండొచ్చు, కానీ ప్రతి యూనిట్ ఇండిపెండెంట్గా ఉంది. కాబట్టి వీటిని 4 వేర్వేరు భవనాలుగా, 4 సెన్సస్ ఇల్లుగా లెక్కిస్తారు. సో ఇక్కడ స్వాతంత్ర్యం అనేది కీలకం. పట్టణాల్లో, ముఖ్యంగా అపార్ట్మెంట్ల విషయంలో ఒక చాలా ముఖ్యమైన మినహాయింపుంది. జనరల్గా అయితే మొత్తం అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఒకటే భవనం. కానీ ఒకవేళ మన మున్సిపాలిటీ వాళ్ళు ప్రతి ఫ్లాట్కి వేరే డోర్ నంబర్ ఇచ్చారనుకోండి, అప్పుడు లెక్క మారిపోతుంది. ఎన్ని ఫ్లాట్లుంటే అన్ని భవనాలన్నమాట. ఇది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. కాంపౌండ్ వాల్ ఒకటి ఉందని చెప్పి లోపల ఉన్న వేరువేరు బిల్డింగ్స్ అన్నీ ఒకటైపోవు. ప్రతి నిర్మాణానికి దాని సొంత అస్తిత్వం ఉంది. కాబట్టి ఇక్కడ 3 వేరువేరు స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో లెక్క ప్రకారం 3 భవనాలు. ఇప్పుడుదాకా మనం చూసిందంతా నిర్మాణం, ద్వారాల గురించే. కాని ఒక్కోసారి ఒక భవనాన్ని ఎలా వాడుతున్నారన్నది మొత్తం లెక్కనే మార్చేస్తుంది. ఇక్కడ్నుంచి కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. జాగ్రత్తగా గమనిద్దాం. ఇది చూడండి, ఎంత విచిత్రంగా ఉందో. 5 గదులు, 5 వేర్వేరు బయట డోర్లు. కాని ఆ 5ంటినీ వాడుతున్నది ఒకే ఒక కుటుంబం. కాబట్టి సింగిల్నెస్ ఆఫ్ యూజ్ అనే నియమం ప్రకారం ఇది ఒకే సెన్సస్ హౌస్ కిందకొస్తుంది. డోర్లు ఎన్నున్నా వాడుక ఒకటే కాబట్టి లెక్క కూడా ఒకటే. ఇప్పుడు అదే బిల్డింగ్లో వాడేవాళ్లు మారితే లెక్క ఎలా మారుతుందో చూడండి. 2 కుటుంబాలుంటే 2 సెన్సస్ ఇళ్ళు, 5 కుటుంబాలుంటే 5 సెన్సస్ ఇళ్ళు. భవనం అదే, కాని వినియోగం మారింది. దాంతోపాటు కౌంట్ కూడా మారింది. సింపుల్. హాస్టల్స్, హోటల్స్, లాడ్జీలు ఇలాంటి సంస్థాగత యూనిట్లకు ఒక స్పెషల్ రూల్ ఉంది. లోపల 100 గదులుండొచ్చు, కాని మొత్తం ఒకే మేనేజ్మెంట్ కింద పనిచేస్తుంది. కాబట్టి దాన్ని సింగిల్ యూనిట్గా, అంటే ఒక భవనం, ఒకే సెన్సస్ ఇల్లుగా ట్రీట్ చేస్తారు. ఇదింకాస్త కాంప్లెక్స్. ఇక్కడ హాస్టల్ ఉంది, దాన్ని ఒక సెన్సస్ ఇల్లుగా లెక్కిస్తాం. కాని అదే కాంపౌండ్లో వార్డెన్ ఫ్యామిలీకి, వంటవాడి ఫ్యామిలీకి వేరువేరు క్వార్టర్సున్నాయి. అవి సెపరేట్ లివింగ్ యూనిట్స్ కాబట్టి వాటిని వేరువేరు సెన్సస్ ఇళ్లుగా లెక్కిస్తారు. అంటే ఒకే భవనంలో 3 సెన్సస్ ఇళ్లున్నాయన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం ఎక్కువగా పట్టణాల గురించి మాట్లాడాం. మరి పల్లెటూళ్ల సంగతేంటి? అక్కడ నిర్మాణశైలి వేరు, జీవన విధానం వేరు.
ఇక్కడ ఉమ్మడి వంటగది అనే కాన్సెప్ట్ చాలా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. అదెలాగో చూద్దాం. పల్లెటూళ్లలో ఇది చాలా కామన్. ఇల్లు ఒకచోట, వంటగది కొంచెం దూరంలో, బాత్రూం ఇంకోచోట. ఇలా విడివిడిగా ఉంటాయి. కాని ఇవన్నీ కలిపి ఒకే కుటుంబం వాడుకుంటోంది కాబట్టి ఈ మొత్తం సముదాయాన్ని కలిపి ఒకే భవనంగా, ఒకే సెన్సస్ ఇల్లుగా తీసుకుంటారు. ఇప్పుడు అదే సెటప్కి నివాసం కానివి కూడా యాడైతే ఏమవుతుంది? చూడండి, ఇల్లు, వంటగది రెండూ కలిపి ఒక సెన్సస్ ఇల్లు. కాని పక్కనే ఉన్న పశువుల పాక, పనిచేసుకునే షెడ్ ఇవి వేరే పనుల కోసం కాబట్టి వాటిని సెపరేట్ సెన్సస్ ఇల్లుగా లెక్కిస్తారు. సో మొత్తం 3 సెన్సస్ ఇళ్ళు అయ్యాయి. ఓకే, ఇప్పుడు మనం పజిల్లోని చివరి అత్యంత ముఖ్యమైన భాగానికొచ్చాం. అదే ఉమ్మడి వంటగది. అసలొక కుటుంబం అంటే ఏంటో డిఫైన్ చేసేది ఇదే. ముఖ్యంగా పనివాళ్లున్న ఇళ్లల్లో ఈ రూల్ చాలా కీలకమైనది. ఈ వంటగది నియమం ఎంత పవర్ఫుల్ అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. మొదటి కేసులో పనిమనిషి యజమాని ఇంట్లోనే తింటుంది. సో వాళ్లందరూ ఒకే కుటుంబం, ఒకే సెన్సస్ ఇల్లు. కాని రెండో కేసులో పనివాళ్లు వాళ్లకి వాళ్లే వండుకుంటున్నారు. అంటే వాళ్లు ఒక వేరే కుటుంబం కాబట్టి వాళ్లది వేరే సెన్సస్ ఇల్లు అవుతుంది. చూశారా, వంటగది మారితే లెక్కే మారిపోయింది. అమ్మో, ఇన్ని రూల్సు, ఇన్ని ఎగ్జాంపుల్సు, కొంచెం గందరగోళంగా ఉందా? కంగారుపడకండి. వీటన్నింటి సారాంశాన్ని ఒక సింపుల్ 3 దశల చెక్లిస్ట్గా మార్చేద్దాం. ఇదే మన మాస్టర్ చెక్లిస్ట్. ఏ సిట్యుయేషన్ ఎదురైనా ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఫస్ట్, ఫిజికల్ స్ట్రక్చర్ని బట్టి బిల్డింగ్స్ని లెక్కించండి. సెకండ్, మెయిన్ ఎంట్రన్స్లను బట్టి సెన్సస్ ఇళ్లను లెక్కించండి. థర్డ్, ఉమ్మడి వంటగదిని బట్టి కుటుంబాలని గుర్తించండి. అంతే, చాలా సింపుల్. సో ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారా? గోడలు, ద్వారాలు మరియు వంటగదులు, ఈ 3 స్వర్ణ సూత్రాలను గుర్తుంచుకుంటే చాలు. మన దేశంలో జరిగే అతిపెద్ద డేటా ఆపరేషన్లో ఖచ్చితత్వాన్ని ఎలా సాధిస్తారో ఇప్పుడు మీకొక క్లియర్ ఐడియా వచ్చింది. వెళ్లే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ముగిద్దాం. ఆలోచించండి. సెన్సస్ ప్రకారం ఒక పెద్ద అపార్ట్మెంట్ ఒకటే భవనం. కాని అదే అపార్ట్మెంట్ను మన మున్సిపాలిటీ వాళ్లు 100 వేర్వేరు భవనాలుగా, అంటే 100 ప్రాపర్టీలుగా చూస్తే మన సిటీ ప్లానింగ్, మనకు అందే సదుపాయాలపై దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఇది కేవలం అంకెలకు సంబంధించిన విషయం కాదు కదా, మనందరి భవిష్యత్తుకు సంబంధించింది.